పోలీస్ యంత్రాంగం అంతా కూడా వారి చేతుల్లో పెట్టుకున్నారు. జెన్యూన్గా కేసులు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా చెత్తబుట్టలో పారేస్తున్నారు. వాళ్ళు మాత్రం ఫ్యాక్ట్స్ లేకోకుండా కంప్లైంట్ చేస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. ఇది పోలీసుల్ని చూపించి భయపెట్టాలనేటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయింది. ఈ దిగజారిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి కానీ వీటిని భగవంతుడు కాపాడాల్సిందే అనేటువంటి పద్ధతిలో ఉంది తప్ప చట్టం ప్రకారం ఈ ప్రభుత్వం నడవడం లేదు, పోలీసు యంత్రాంగం నడవడం లేదు. ఇది చాలా ప్రమాదకరమైన దశకు ఈ రాష్ట్రం పోతుంది. కాబట్టి ప్రజలు దీన్ని ఆలోచించాలి, మేధావులు దీన్ని ఆలోచించాలి. ఇలాంటి ఉత్తుత్తి క్యాబినెట్ మీటింగులు పెట్టడం, అసలు విషయాలు లేకుండా కొసర విషయాల గురించి మాట్లాడడం, ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సంక్షేమాలు పోయాయి, అన్నీ పోయాయి. కాబట్టి ప్రజలు దీని మీద ఆలోచన చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వ్యక్తిత్వహనాలు మీరు మానుకోండి. మేము వ్యక్తిత్వహనాలు చేసే కార్యక్రమంలో మేము లేము. మేము ప్రజల పక్షాన నుండి పోరాడాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాం. ఎక్కడ ఏది జరిగినా ప్రభుత్వం ఎక్సెస్గా ప్రవర్తిస్తే, పోలీసులు ఎక్సెస్గా ప్రవర్తిస్తే వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమ రూపాన్నిచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రభుత్వాన్ని కట్టడి చేసి పోలీస్ యంత్రాంగాన్ని కూడా కట్టడి చేయాలనేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. అన్ని విధాలా చేస్తాం. మాలో ఏ విధమైన తేడా లేకోకుండా పోరాడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ మానేసి క్యాబినెట్లో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకోకపోతే మీకు కాలం చెల్లినటువంటి రాజకీయ పార్టీగా మీరు దిగజారిపోతారని మాత్రం ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను. ఇవాళ కూడా రాలేదా? అందుకే భుజాలు నొప్పిగా ఉన్నాయంటగా, మరి ఎందుకు నొప్పిగా ఉన్నాయో మాకు తెలియదు. ఆయన చాలా మీటింగులకు రాడు, వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. బహుశా చంద్రబాబు చేసేటటువంటి నిర్ణయాలు ఆయనకు నచ్చకరావడం లేదో, లేకపోతే ఒకరోజు వాళ్ళ తల్లిగారికి సీరియస్గా ఉందని ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ ఏమో బాంబే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మరి ఈ నాటకాలు ఏంటో, వాళ్ళ మధ్యన ఏం జరుగుతుందో మనకేం తెలుసు, మీకే తెలియాలి. క్యాబినెట్ మీటింగ్కి ఉప ముఖ్యమంత్రి గారు పలుసార్లు ఎగ్గొట్టేస్తారు. కారణాలు ఉప ముఖ్యమంత్రి గారికి తెలియాలి, ముఖ్యమంత్రి గారికి తెలియాలి, ఆ భగవంతుడికి తెలియాలి. దీని మీద రకరకాలైనటువంటి పుకార్లు, రకరకాలైన అనుమానాలు ఉన్నమాట వాస్తవం. వాస్తవాలు మాకు తెలియదు. తెలిస్తే మీరు చెప్పండి, లేకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారిని చెప్పమనండి. ఓకే. అంటాడు. మత విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు? వర్గాలను ఎవరు రెచ్చగొడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరు కాదు, మొత్తం టోటల్ పోలీసింగ్ అంతా వదిలేసి ఇవాళ మా మీద పడి మీరు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అలాంటి చేయవలసిన అవసరం మాకు లేదు. బాధితుల తరపున మేము పోరాడతాం. బాధితులు ఎవరైనా సరే, వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాకపోయినా, పోలీసు వికృత రూపం చూపించినప్పుడు, యాక్సెస్గా ప్రవర్తించినప్పుడు వారికి అండగా ఉంటాం. రాజ్యాంగబద్ధంగా నడుచుకోనటువంటి ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా నడిపించేందుకు మా ప్రయత్నాలు అన్నీ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే. ఉపా చట్టమా? అదేదో ఉప్మా చట్టం అని అందుకు కేసు పెట్టారంట ఎవరో ఒక ఆయన. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అన్నారంట. అనరా మరి? ఉపా చట్టాన్ని ఎక్కడ పెడితే ఎక్కడ కావాలో అక్కడ పెడితే దాన్ని ఉపా చట్టం అంటారు, లేకపోతే ఉప్మా చట్టం అంటారు. చట్నీ లేని ఉప్మా చట్టం అది. రావణ్ అనే వ్యక్తి మీద పెడతారా? పెట్టి ఆయన తీసుకెళ్లి రిమాండ్లో పెడతారా? దాన్ని ఉప్మా చట్టం అంటే మళ్ళా కేసు పెడతారా? బుద్ధి ఉందా? నాకు అర్థం కాలేదు. ఏమండి ఉప్మా చట్టం కాక ఏం చట్టం అది? పలావ్ చట్టమా? నాకు అర్థం కాలేదు. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు పెట్టమంటేనే పెట్టుంటారు, లేకపోతే లోకేష్ పెట్టమంటే పెట్టుంటారు. అంత ఉపా చట్టాన్ని ప్రయోగించవలసిన అవసరం ఉందా? మొట్టమొదటి ప్రయోగిస్తే అది ఓకే. రావణ్ ఏ రోజునైతే మాట్లాడారని వీళ్ళు పెట్టారో ఆ రోజున పెడితే దీనిలో ఏదో ఉందనుకోవచ్చు. ఒక కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వస్తుంది. అరే బెయిల్ వస్తుందే, ఈ బెయిల్ రాకుండా చేయాలంటే ఏం చేయాలంటే పైనుంచి దించారు ఉప్మా చట్టాన్ని, అదే ఉపా చట్టాన్ని. అది తీసి పెట్టి తీసే లోపల అన్నారు. ఏంది ఇది?
అర్థం కావట్లా? కామన్ సెన్స్ చోటకి అర్థం కావట్లా? అన్ని చోట్ల బెయిల్ వస్తుంది కాబట్టి ఇది పెడదామని పెట్టారు. ఫ్యాక్ట్స్ లేకోకుండా పెట్టినటువంటి చట్టం కాబట్టి అది ఉపా చట్టం అయినా ఉప్మా చట్టం అవబోతుంది రాబోయే కాలంలో, చూసుకోమని కూడా చెబుతున్నా. మా కొడాలి నాని ఉప్మా చట్టం అన్నా అంటే దాన్ని కేసు పెట్టారు. ఎన్నిసార్లు పెట్టుకుంటారు కేసు నాకు అర్థం కాల. సో ఇంకోటి కూడా చెప్తున్నా, రావణ్కి మీకేం సంబంధం? మీరెందుకు రావణ్తో ఆర్గ్యూ చేస్తున్నారు? చేస్తాం. రావణ్కి మాకేం సంబంధం లేదు. రావణ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ దగ్గర రావణకు సంబంధించినటువంటి ఒక టీంలో పనిచేస్తున్నటువంటి ఒక లేడీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది. ఆమె ఇప్పుడు గమన అనుకుంటా అడిగింది, అయ్యా మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దారుణంగా కేసులు పెడుతుంది, అన్యాయంగా పెడుతుంది, అక్రమంగా పెడుతుంది, సార్ మీ సహాయం కావాలంటే అమ్మ నేను లీగల్ ఎయిడ్ ఇస్తానని చెప్పాడు. ఎవరో మాకు తెలియదు, ఆయన తెలియదు. లీగల్ ఎయిడ్ ఇస్తాను, అక్రమంగా అన్యాయంగా పెడితే వీఆర్ గివింగ్ లీగల్ ఎయిడ్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, వీఆర్ బిలీవింగ్. ఈ రావణ మీద అన్యాయంగా అక్రమంగా ఉపా చట్టాన్ని పెట్టారు, అదే ఉప్మా చట్టాన్ని పెట్టారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, వారికి లీగల్ ఎయిడ్ ఇస్తాం, వారిని రక్షిస్తాం. అంత మాత్రాన మా ఐడియాలజీ వేరు, ఆయన ఐడియాలజీ వేరు. ఆయన వృత్తి వేరు, మా వృత్తి వేరు. మరొకటి చెప్తున్నా, రావణ్ తెలుగుదేశం అపోజిషన్లో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా మమ్మల్ని దూషించాడు. మేము పెట్టలేదు కేసులు. అప్పుడు ఉంది ఉప్మా, కొత్తగా ఏం తయారు కాల. అప్పుడు ఉంది ఉప్మా, అప్పుడు పెట్టలే మేము ఉప్మా. ఇప్పుడు చంద్రబాబు పెట్టాడు ఉప్మా. కాబట్టి తప్పిది, మేము అతన్ని రక్షిస్తాం. నేను తెలియగొడతాను సార్, ఏమనుకోవద్దు మీరు. పొలిటికల్ పార్టీస్ మా మీద కేసులు పెడితే మేము ఎదుర్కొంటాం, మాకు అన్ని వనరులు ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ ఏ యూట్యూబర్, ఏ ఇండిపెండెంట్, లేదా ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ మీద కేసు పెడితే భయపడిపోతారు. భార్య భయపడిద్ది, ఆ టీం మెంబర్స్ భయపడతారు, వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడతారు. అలా భయపడేవారు మమ్మల్ని అడిగితే అది ధర్మం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లీగల్ ఎయిడ్ ఇస్తాం. లీగల్ ఎయిడ్ అంటే ఏంటి? కోర్టులో వాదించుతాం వాళ్ళ తరపున. తప్ప ఇది జడ్జి గారికి కదా ఇష్టం అయింది. సో నేను ఇదే చెప్తున్నా, ఎవరి మీదైనా ఈ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టినా కూడా వాళ్ళకి లీగల్ ఎయిడ్ లేకపోతే మేము ఇస్తాం. అది ధర్మం అనుకుంటే. తెలుగుదేశం వాళ్ళ మీద పెడుతున్నారుగా, పాపం శ్రీనివాసరావు మీద పెట్టారుగా, తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, దాడి చేసినా ఇంటికి పంపించారు. ఇంత దారుణాలు జరుగుతుంటే ఈ దారుణాలకు వ్యతిరేకంగా, దారుణాలకు గురి అయినటువంటి బాధితులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఉంటే తప్పు లేదు. మరోసారి చెప్తున్నా, రావణ భావాజాలం వేరు, ఐడియాలజీ వేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ వేరు. అయినా రావణ మీద అన్యాయంగా అక్రమంగా ఎక్సెస్గా ప్రవర్తిస్తున్నారు. ఈ ఉప్మా చట్టాన్ని పెడుతున్నారు. అందువల్ల మేము రావణికి అండగా ఉంటాం. అడిగాడు, ఉంటాం. ఇంకా అడిగితే ఇంకా ఉంటాం. ఏంటండి ఉపాని కూడా అన్నాగా అంతకుముందు. ఉప్మాని ఎందుకు అన్నానంటే అతని మీద ప్రయోగించారు కాబట్టి. నేను ఏమంటున్నానంటే ఆ యాక్ట్ని అన్యాయంగా అక్రమంగా తీవ్రవాదుల మీద పెట్టవలసినటువంటి ఆ కేసుని, ఆ చట్టాన్ని ఒక పిచ్చుక మీద వేశారేవయ్యా. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? ఒక యూట్యూబర్ మీద బ్రహ్మాస్త్రమా? ఏంది? మీరు వేసిన బ్రహ్మాస్త్రాన్ని ఆ పిచ్చుక ఎదుర్కొందనుకో, ఆ పిచ్చుక బ్రహ్మాండమైన శక్తివంతం అవుతుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు మీరు. అందువల్ల దాన్ని ఉపా చట్టాన్ని తెలిసే వ్యంగ్యంగా, చతురంగా, అన్యాయంగా ప్రవేశపెట్టారు కాబట్టి ఉప్మా చట్టం అంటున్నాం. తప్పైతే పెట్టండి కేసులు, మాకేం అభ్యంతరం లేదు, చూస్తాం దాని సంగతి కూడా.